అలానా? భయపడని, బాగా భయపడని, మంచిదే కదా. అన్నయ్యతో పాటు ఈయన కూడా మారిపోతే బావుండు. అదేం పెద్ద ప్రాబ్లం కాదక్కా, చూద్దాంలేండి. అవును, అన్నయ్య ఎక్కడా? పక్కనే ఉన్నారు, ఇదిగో ఇస్తున్నాను. ఏంటమ్మా నిలవేణి, ఏమంటున్నాడు మావాడు? చాలా చాలా థ్యాంక్స్ అన్నయ్య. దీనంతటికీ కారణం మీరే. వాడు తాగడానికి కారణం నేనేనంటున్నావా, లేదా వాడిప్పుడు ఆపడం గురించి అంటున్నావా? అయ్యో అన్నయ్య, ఆపడం గురించి అంటున్నాను. సంసార జీవితంలో తాగని వాళ్లే తాగి నాశనమైపోతున్న వాళ్ళకి సాయం చేసి బయటికి తీసుకురావాలని చూస్తారు. కానీ మీరు తాగే మనిషి అయ్యుండి తారక్ సార్ని ఇందులో నుంచి బయటికి తీసుకురావడానికి ఇంత సహాయం చేశారు. ఏముందిలేమ్మా, ఇదేమంత పెద్ద విషయమని అలా అంటున్నావు? ఖచ్చితంగా పెద్ద విషయమే అన్నయ్య. అందులోనూ తారక్ సార్ ఎప్పుడూ మీతోనే కదా తాగుతారు. మాక్సిమం నేను, లేదంటే తాగడానికి వాడి ఫ్రెండ్స్ లేరా ఏంటి? అయినా కానీ మీరే కదన్నయ్య ఆయనకి బెస్ట్ ఫ్రెండ్. ఆయన్ని ఎలా అయినా మార్చుకోవాలని మీరు చేస్తున్న ఈ సహాయం నేనెప్పటికీ మర్చిపోనన్నయ్య. తారక్ ఎంత పుణ్యం చేసుకునుంటే నువ్వు వాడి జీవితంలోకి వస్తావు? జీవితం గురించి ఎటువంటి నమ్మకం లేకుండా నేనేంటో నా లైఫ్ ఏంటో అని తిరుగుతూ ఉండేవాడు. తను ఆశపడ్డ దొరకనప్పుడు, మనసు విరిగిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు వాడి జీవితంలోకి నువ్వు వచ్చావు. నేనెక్కడొచ్చానన్నయ్య? సడన్ గా ఆయనే తాళి కట్టారు. నువ్వు వచ్చిన తర్వాతే వాడిలో చాలా మార్పులు నేను చూస్తున్నాను. అలాంటిదేమీ లేదన్నయ్య. ఆయన ఎప్పట్లాగే తాగేసి తిరుగుతున్నారు. అదీ కాకుండా మనందరం బలవంతంగా ఆయనకి తెలియకుండా ఇవన్నీ చేస్తున్నాం. ఆయనకేంటి చెప్పండి? ఎప్పట్లాగే తాగేసొస్తూ నన్ను అడ్డు పెట్టుకుని వాళ్ళ అమ్మని టెన్షన్ పెడుతూ ఏడిపిస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. అంటే